హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం బతుకమ్మ పండుగ చేసుకునే ప్రసాదాలలో సత్తులలో కొబ్బరి సత్తు ఒకటి. ఈ కొబ్బరి సత్తు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు కొబ్బరి సత్తు ఎలా చేసుకోవాలో చూద్దాం మనం. నేను ముందుగా ఒక కప్ షుగర్ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న పౌడర్ చేసుకొని, ఇప్పుడు ఈ ప్యాను నేను పప్పులన్నీ వేయించుకుంటే వేడై ఉంది. దానిపైన ఒకసారి ఇట్లా అంటే కొబ్బరి మెత్తగా ఉంటే ఇట్లా పెట్టుకోండి, ఆ వేడికి గట్టిగా అయిపోతుంది. దాన్ని తీసుకొని మనం తురుముకోవాలి అంతే. కొబ్బరి ముక్కలు తీసుకొని కుడకలు తీసుకొని ఇట్లా తురుముకోవాలి. తురుముకుంటే మనకి మెత్తగా లేకుండా డ్రైగా ఉంటే మంచిగా వస్తుంది పొడి. ఇట్లా తురుముకున్న తర్వాత ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నా కదా, ఆ షుగర్ పౌడర్ ఇందులో వేసుకుంటున్నా. మనం షుగర్లోనే ఇలాచి కూడా వేసుకొని పట్టుకోవచ్చు. రెండు కుడకలకి 1 స్పూన్ వరకు షుగర్ పౌడర్ పట్టింది. అది అట్లా కలుపుకోవడం అంతే. ఇది చాలా ఈజీ అండి, తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది సత్తు. ఇంతే, అంత ఒకసారి చేతిని కలుపుకొని షుగర్ అంతా కొబ్బరి పొడికి పట్టే వరకు కలుపుకొని మనం బౌల్లోకి తీసుకోవడమే. ఇది డబ్బాలు స్టోర్ చేసుకుంటే వారం 10-15 రోజుల వరకు బాగానే ఉంటుంది. ఇంతేనండి, కొబ్బరి సత్తు ప్రసాదం రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.